హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్. ఈ వీడియోలో మేము నన్నారి షర్బత్ చేసుకుంటున్నాము. ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ పెద్ద నిమ్మకాయ తీసుకొని బాగా కట్ చేసి గింజలు లేకుండా నిమ్మరసం పిండుకోవాలి. ఒక గిన్నెలో గింజలన్నీ తీసేయండి, గింజలు ఉంటే బాగుండదు, అందుకని వట్టి నిమ్మరసం పడేలా తీసుకోండి. ఇక్కడ ఆద్యాకి పిండడం రాలేదని మళ్ళీ నేను తీసుకొని పిండుతున్నాను. నిమ్మరసం అంతా బాగా పిండుకున్నాక 2 స్పూన్స్ చక్కెర వేసి కలుపుకోవాలి. చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఎండాకాలంలో నన్నారి షర్బత్ తాగితే బాగా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. ఎక్కువ దాహం ఉన్నప్పుడు ఇలా చేసుకొని తాగండి, దాహం తగ్గిపోతుంది. హాట్ సమ్మర్లో కూల్గా ఇలా చేసుకొని తాగితే మనకు హాయిగా ఉంటుంది. సమ్మర్ హాలిడేస్లో ఇలా చేసుకుంటే పిల్లలు కూడా బాగా వాళ్ళతోనే చేపిస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, చేయడం నేర్చుకుంటారు. వాళ్ళ అల్లరి కొంచెం తగ్గుతుంది వాళ్ళతో చేపిస్తే. ఇప్పుడు షుగర్ వేసుకొని 2 స్పూన్స్ 2 to 3 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా. నిమ్మకాయ రసంలో షుగర్ అంతా బాగా కలిపేంత వరకు బాగా స్పూన్తో కలబెట్టుకోవాలి. షుగర్ కరిగిపోయిన తర్వాత నన్నారి షర్బత్ వేసుకుంటున్నాం. ఇక్కడ ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ అంతా వేసుకోవాలి. అంతా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. షర్బత్, నిమ్మరసము, షుగర్ అంతా 3 కలిసిపోయేంత వరకు బాగా స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మేము సపరేట్ చేసుకుంటున్నాం గ్లాస్లోకి. 2 దానిలోకి సపరేట్ చేసుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సోడా వేసుకుంటున్నాము, కార్బోనేటెడ్ వాటర్. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 గంట ముందు పెట్టుకుంటే మనం చేసుకున్నప్పుడు అలాగే తాగేయచ్చు. లేదంటే బయట సోడా ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని అయినా తాగొచ్చు. మేము ఆల్రెడీ గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం సోడాని. నన్నారి షర్బత్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము, నన్నారి బాటిల్ అప్పటికప్పుడు చేసుకొని తాగేలాగా. సోడా వేసి బాగా కలుపుకున్నాం. చూడండి, నన్నారి కలర్ వచ్చేసింది. లాస్ట్లో పుదీనా వేసుకోవచ్చు, ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. మాకు అవన్నీ ఇష్టం ఉండదు, అందుకనే మేము అలాగే తాగేస్తాము. బాగా కలిపిన తర్వాత ఇంకా ఆద్య తాగేస్తుంది. ఆద్య ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి. సూపర్ అన్న. మా నన్నారి అయితే రెడీ అయిపోయింది, మేము తాగేసాము. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. తర్వాత ఆద్య వాళ్ళ డాడీ ఆద్య కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ తెప్పించాడు. అవన్నీ మీకు చూపిస్తుందంట, చూసేయండి. ఇవన్నీ తెచ్చాడు వాళ్ళ డాడీ. డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ ఇది ద్రాక్ష, ఇది బాదం. ఎవరు తెచ్చినారు ఇవన్నీ? డాడీ. కాజు, రోస్టెడ్ బాదం, గుల్కన్, డ్రై ఫ్రూట్ మిక్స్చర్, ఎండు ద్రాక్ష అన్నీ తెచ్చారు. డేట్స్ ఇంకా కర్బూజకాయ గింజలు. ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్ ప్యాకెట్లో మొత్తం 10 రకాల సీడ్స్ ఉన్నాయి. ద్రాక్ష, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, ఖర్జూరము, జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, సన్ఫ్లవర్ సీడ్స్ పొట్టు తీసినవి, గుమ్మడి విత్తనాలు పొట్టు తీసినవి, కర్బూజా గింజలు, ఇంకా అంజీర్
డ్రై అంజీర్ ఉంటుంది కదా, అది ముక్కలుగా కట్ చేసి వేశారు. స్ట్రాబెర్రీస్ ముక్కలుగా కట్ చేసి వేశారు. చెర్రీస్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. 10 రకాల పైనే ఉన్నాయి ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్లో. చాలా బాగుంది టేస్ట్ కూడా. ప్యాకెట్ కట్ చేసి తనకు కావాల్సినవి తీసుకొని తినేసింది ఆద్య. పిల్లలకి ఇలా డ్రై ఫ్రూట్ మిక్చర్ ప్యాకెట్లే వస్తాయి, ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఉంటాయి దాంట్లో, చాలా హెల్తీ. 10 రకాల పైన వేసింటారు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కనుక్కోండి, మిక్చర్ ప్యాకెట్ దొరుకుతుందేమో. ఇది తినిపిస్తే అన్ని డ్రై ఫ్రూట్స్ ఒకే చోట ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.